బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు ఇరుపక్షాల వాదనలను సిద్ధం కావాలని సూచించింది. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి లీజుల మంజూరు కుట్రలో భాగస్వామిగా కీలక పాత్ర పోషించారంటూ వైఎస్ హయాంలో పరిశ్రమలు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని A6గా పేర్కొంటూ సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. క్యాప్టివ్ మైనింగ్ పేరుతో గాలికి చెందిన ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తున్నామని చెప్పి చివరికి జీవోల్లో క్యాప్టివ్ మైనింగ్ పేరును కుట్రపూరితంగా చేర్చలేదని సిబిఐ ఆరోపించింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ పెండింగ్లో ఉండగానే శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అప్పీల్ను అనుమతించిన హైకోర్టు కేసు నుంచి శ్రీలక్ష్మిని తొలగిస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తమ వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా తీర్పిచ్చిందని సిబిఐ చెప్పడంతో సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి కేసును తిరిగి హైకోర్టుకు పంపుతూ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఇదే క్రమంలో ఓఎంసీ కేసులో శిక్షను సవాలు చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిటిషన్ విషయం తెరపైకి రావడంతో దానిపై వీలైనంత త్వరగా తేల్చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు ఇరుపక్షాలు వాదనలకు సిద్ధం కావాలని సూచించింది. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి లీజుల మంజూరు కుట్రలో భాగస్వామిగా కీలక పాత్ర పోషించారంటూ వైఎస్ హయాంలో పరిశ్రమలు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని A6గా పేర్కొంటూ సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. క్యాప్టివ్ మైనింగ్ పేరుతో గాలికి చెందిన ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తున్నామని చెప్పి చివరికి జీవోల్లో క్యాప్టివ్ మైనింగ్ పేరును కుట్రపూరితంగా చేర్చలేదని సిబిఐ ఆరోపించింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ పెండింగ్లో ఉండగానే శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అప్పీల్ను అనుమతించిన హైకోర్టు కేసు నుంచి శ్రీలక్ష్మిని తొలగిస్తూ తీర్పును వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తమ వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా తీర్పిచ్చిందని సిబిఐ చెప్పడంతో సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి కేసును తిరిగి హైకోర్టుకు పంపుతూ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఇదే క్రమంలో ఓఎంసీ కేసులో శిక్షను సవాలు చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిటిషన్ విషయం తెరపైకి రావడంతో దానిపై వీలైనంత త్వరగా తేల్చేస్తామని న్యాయమూర్తి తెలిపారు.